హలో గైస్, టాలీవుడ్ టు బాలీవుడ్ సెగ్మెంట్లో ఎపిసోడ్ నెంబర్ 6కి మీ అందరికీ స్వాగతం. సారీ గైస్, ప్రీవియస్లీ మంచి అప్డేట్స్ ఏమి రాలేదు, అందుకే వీడియో చేయలేదు. బట్ ఇప్పుడు మంచి అప్డేట్స్ వచ్చాయి, అందుకే వీడియో చేశాను. సో ఇంకా లేట్ చేయకుండా ముందు బాలీవుడ్ నుంచి మొదలు పెడితే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ సోనూ సూద్ అండ్ జాక్వెలిన్ ఫెర్నాండెస్ వీళ్ళిద్దరు మెయిన్ లీడ్స్ గా నటించిన ఫాతే మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది అండ్ బ్లడ్ అండ్ వైలెన్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. చూస్తుంటే ఇండియన్ వర్షన్ ఆఫ్ జాన్ విక్ మూవీలా అనిపిస్తుంది. అండ్ ట్రైలర్ లో కొన్ని సీన్లు చూస్తుంటే జాన్ విక్ మూవీస్ నుంచి హెవీలీ ఇన్స్పైర్ అయినట్టు కనిపిస్తుంది. బట్ బాగుంది. అండ్ ఈ మూవీని సోనూ సూద్ గారే డైరెక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ఆయనకి డైరెక్టోరియల్ డెబ్యూ మూవీ అనమాట. అండ్ ఈ మూవీ జనవరి 10 కి రిలీజ్ కాబోతుంది. సో చూడాలి మరి మూవీ ఎలా పర్ఫామ్ చేయబోతుందో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి తలపతి విజయ్ గారి తేరీ మూవీని బాలీవుడ్ వాళ్ళు రీమేక్ చేసి బేబీ జాన్ అనే మూవీ తీస్తున్నారు. రీసెంట్లీ ఈ మూవీ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది అండ్ ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే రిచ్ గా కనిపిస్తున్నాయి. అండ్ తమన్ గారి మ్యూజిక్ అయితే ఎక్కడో విన్నట్టే ఉంది కానీ బాగుంది. అండ్ ట్రైలర్ లో నాకు పర్టికులర్ గా ఈ బీజిఎం అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ట్రైలర్ లాస్ట్ లో సల్మాన్ ఖాన్ గారి క్యామియో కూడా చూపించారు. అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ చూస్తుంటే అట్లీ గారు తేరీ మూవీ స్టోరీలో కొన్ని చేంజెస్ చేసి స్క్రిప్ట్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. సో చూడాలి మరి ఈ మూవీ బాలీవుడ్ లో వర్కౌట్ అవుతుందో లేదో. అండ్ ఈ మూవీ డిసెంబర్ 25th కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్నీ డియోల్ మెయిన్ లీడ్ గా నటించిన జాట్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తుంటే బాలీవుడ్ లో బాలయ్య మూవీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. ట్రైలర్ అయితే ఏదో అలా ఉంది అంటే ఉంది అంతే. ఆ ఫ్యాన్ లోడ్ కొట్టడాలు, కొడితే గాల్లో ఎగరడాలు, ఫిజిక్స్ లేకుండా ఏదో అలా బాలయ్య మూవీ చూస్తున్నట్టే అనిపిస్తుంది. అండ్ ఈ మూవీని మన తెలుగు డైరెక్టర్ అయినా గోపీచంద్ మల్లేని గారు తీస్తున్నారు. మేబీ బాలీవుడ్ లో బాలయ్య లేరు కాబట్టి సన్నీ డియోల్ ని బాలయ్య లాగా చూపించబోతున్నారేమో. అండ్ ఇవి ఈ వీక్ రిలీజ్ అయిన ట్రైలర్స్ అనమాట. అండ్ ఇప్పుడు మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రెజెంట్ కంగనా రనౌత్ గారు ఎమర్జెన్సీ అనే ఒక మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీని 1975 లో ఇందిరాగాంధీ గారు డిక్లేర్ చేసిన ఎమర్జెన్సీ అనే ఒక ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీస్తున్నారు. ఈ మూవీలో కంగనా రనౌత్ గారు ఇందిరాగాంధీ గారి క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వాల్సింది కానీ కొన్ని సెన్సార్ ఫార్మాలిటీస్ అనేవి కంప్లీట్ కాలేదంట. సెన్సార్ బోర్డ్ వాళ్ళు కొన్ని సీన్స్ ని అలౌ చేయలేదంట. సో ఈ మూవీని పోస్ట్ పోన్ చేసి కొన్ని సీన్స్ ని కట్ చేశారంట అండ్ కొన్ని రీషూట్స్ కూడా చేశారంట. అండ్ ఫైనల్లీ సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఇప్పుడు ఈ మూవీకి క్లియరెన్స్ ఇచ్చారంట. సో ఈ మూవీ జనవరి 17 కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం లాపతా లేడీస్ అనే ఒక మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. సో ఈ మూవీ డైరెక్టర్ అయిన కిరణ్ రావు ఆమె ఎక్స్ హస్బెండ్ అయిన ఆమిర్ ఖాన్ తో కలిసి ఈ మూవీకి ఆస్కార్ అవార్డు వస్తుందేమో అని చెప్పి క్యాంపెయిన్ మొదలు పెట్టారంట. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో ద హాలీవుడ్ రిపోర్టర్ వాళ్ళు కిరణ్ రావు గారిని మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని అడిగారు. దానికి ఆవిడ రిప్లై ఇస్తూ ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ మీద వర్క్ చేస్తున్నాను. అది ఒక స్కేరీ ఫెయిరీటేల్ మూవీ లాగా ఉంటుంది. ప్రెజెంట్ అది రైటింగ్ స్టేజ్ లో ఉంది అని కన్ఫర్మ్ చేశారు. కానీ ఆమిర్ ఖాన్ గారు మధ్యలో మాట్లాడుతూ కిరణ్ రావు లాస్ట్ 10-12 సంవత్సరాల నుంచి చాలా స్క్రిప్ట్స్ అనేవి రాసింది. సో ప్రాబబ్లీ అందులోంచి ఏదైనా మూవీ చేయొచ్చు అని ఆమిర్ ఖాన్ గారు అయితే చెప్పుకొచ్చారు. సో చూడాలి మరి ఆవిడ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏముండబోతుందో. అండ్ మీలో ఎంతమంది లాపతా లేడీస్ మూవీ చూసారు? చూసుంటే ఆ మూవీకి ఆస్కార్ అవార్డు వచ్చే ఛాన్స్ ఉందో లేదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రంగదే బసంతి మూవీ డైరెక్టర్ అయిన రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా కర్ణ అనే ఒక మూవీని తీద్దామని ప్లాన్ చేశారు. అండ్ ఈ మూవీలో కర్ణుడి రోల్ కోసం సూర్య గారిని తీసుకున్నారు అండ్ ద్రౌపది రోల్ కోసం జాన్వీ కపూర్ ని తీసుకున్నారు. కానీ ఈ మూవీ యొక్క ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఈ మూవీని తక్కువ బడ్జెట్ లో తీద్దామని ప్లాన్ చేశారంట. బట్ డైరెక్టర్ కి అది నచ్చలేదు. సో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి ఈ మూవీని ఇప్పుడు షెల్ఫ్ చేసేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజా ఎంటర్టైన్మెంట్ అనే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు అశ్వత్థామ ద సాగా కంటిన్యూస్ అనే ఒక మూవీని అనౌన్స్ చేశారు. ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ మూవీలో విక్కీ కౌశల్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నాడు. అండ్ ఈ మూవీని ఉరి మూవీ డైరెక్టర్ అయిన ఆదిత్య ధర్ డైరెక్ట్ చేయబోతున్నారు అని న్యూస్ వచ్చింది. అండ్ తర్వాత ఈ మూవీలో విక్కీ కౌశల్ కాదు అల్లు అర్జున్ గారు మెయిన్ లీడ్ గా నటించబోతున్నారు అని న్యూస్ వచ్చింది. కానీ మార్చ్ 2024 కి ఈ మూవీలో షాహిద్ కపూర్ మెయిన్ లీడ్ గా నటించబోతున్నాడు అని అనౌన్స్ చేశారు. అండ్ ఈ మూవీని సచిన్ బి రవి అనే ఒక డైరెక్టర్ డైరెక్ట్ చేయబోతున్నారు అని కూడా కన్ఫర్మ్ అయింది. కానీ రీసెంట్లీ ఈ మూవీ షెల్వ్ అయిపోయింది. ఎందుకంటే ఈ మూవీకి 500 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందంట. అండ్ ఈ సంవత్సరం రిలీజ్ అయిన బడేమియా చోటేమియా మూవీ వల్ల పూజా ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి చాలా పెద్ద లాస్ వచ్చిందంట. సో ఇలాంటి టైంలో 500 కోట్లు పెట్టి అశ్వత్థామ మూవీ తీయడం రిస్క్ అని చెప్పి వాళ్ళు ఈ మూవీని షెల్ఫ్ చేసేసారంట. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాలీవుడ్ లో ఏక్తా కపూర్ అనే ఒక టెలివిజన్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఉన్నారు. ఆవిడ ప్రీవియస్లీ రాగిని ఎంఎంఎస్ అనే ఒక ఫ్రాంచైజ్ కి ప్రొడ్యూసర్ గా పనిచేశారు. ఈ ఫ్రాంచైజ్ అనేది ఒక ఎరోటిక్ హారర్ ఫ్రాంచైజ్ అనమాట. ఇందులో 18+ కంటెంట్ ఉంటుంది, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ బోల్డ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. మీకు ఈ ఫ్రాంచైజ్ గురించి పెద్దగా తెలిసి ఉండదు. బట్ మీరు రాగిని ఎంఎంఎస్ 2 మూవీలో నుంచి సన్నీ లియోన్ నటించిన ఈ సాంగ్ అయితే చూసే ఉంటారు. అండ్ ఆ సాంగ్ ఏంటి అంటే
అండ్ ఈ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు రాగిని ఎంఎంఎస్ 1 and 2 అని 2 మూవీస్ వచ్చాయి. అండ్ 2017 and 19లో ఆల్ట్ బాలాజీలో రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్ అనే ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది. అండ్ దానికి 2 సీజన్స్ కూడా వచ్చాయి. అండ్ ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో రాగిని ఎంఎంఎస్ 3 మూవీ కూడా రాబోతుంది అని కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీ యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ మూవీ టైటిల్లో 3 ఉంది కాబట్టి ఈ మూవీలో 3 హీరోయిన్లు ఉండబోతున్నారంట. అండ్ నా సబ్స్క్రైబర్లు కోరుకుంటున్న విషయం ఏంటి అంటే ఈ మూవీలో డానియల్ శేఖర్ అండ్ సన్నీ డియోల్ వీళ్ళిద్దరూ బుర్జ్ ఖలీఫాలో ఫైట్ చేసుకుంటున్నట్టు ఒక సీన్ పెడితే బాగుంటుందని మన సబ్స్క్రైబర్స్ అయితే కోరుకుంటున్నారు. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇవి ఇప్పటి వరకు వచ్చిన బాలీవుడ్ అప్డేట్స్ అనమాట. అండ్ ఇప్పుడు టాలీవుడ్ అప్డేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రఘువరన్ బీటెక్ మూవీ 4th జనవరికి రిలీజ్ కాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. సో మీ సైడ్ రిలీజ్ అయితే డెఫినెట్లీ వెళ్ళి చూసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నితిన్ గారి రాబిన్ హుడ్ మూవీలో అదిదా సర్ప్రైజ్ అనే ఒక ఐటమ్ సాంగ్ లో కేతికా శర్మ గారు నటించారు. అండ్ ఈ సాంగ్ అనేది December 10th కి రిలీజ్ అవ్వాల్సింది, కానీ ఈ సాంగ్ ఇప్పుడు పోస్ట్ పోన్ చేశారు. అండ్ మూవీ కూడా December 25th నుంచి పోస్ట్ పోన్ చేసి జనవరిలో రిలీజ్ చేయబోతున్నారు అని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ మూవీ పోస్ట్ పోన్ వల్లే సాంగ్ కూడా పోస్ట్ పోన్ అయింది అని కొన్ని న్యూస్లు అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిరణ్ అబ్బవరం గారు అయితే మామూలు స్పీడ్ లో లేరు భయ్య. రీసెంట్లీ కా అనే ఒక మూవీని రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఆయన నెక్స్ట్ మూవీ నేమ్ వచ్చేసి దిల్రుబా అంట. అండ్ ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరికి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ కిరణ్ అబ్బవరం గారు మీకు లేట్ అయినా పర్లేదు, మంచి కంటెంట్ తో మంచి మూవీతో రావాలి, మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోహన్ లాల్ గారి ఎంపురాన్ 2 మూవీకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్టు లైకా ప్రొడక్షన్ వాళ్ళైతే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ మూవీ March 27 కి మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ ఇలా అన్ని లాంగ్వేజెస్ లో పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 90s ఈ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే ఒక వెబ్ సిరీస్ డైరెక్టర్ అయిన ఆదిత్య హాసన్ ఇప్పుడు ఆనంద్ దేవరకొండ గారితో ఒక మూవీ తీయబోతున్నారు అని కన్ఫర్మ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాతిరత్నాలు మూవీ డైరెక్టర్ అయిన అనుదీప్ కేవి గారి నెక్స్ట్ మూవీ విశ్వక్సేన్ గారితో ఉండబోతుంది అని కన్ఫర్మ్ అయింది. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన పూజా సెరమనీ కూడా జరుపుకున్నారు. అండ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఈ మూవీ నేమ్ వచ్చేసి ఫంకీ, ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరుణ్ తేజ్ గారి నెక్స్ట్ మూవీ డైరెక్టర్ మేర్లపాక గాంధీ గారితో ఉండబోతుంది అని కన్ఫర్మ్ అయింది. ఈ మూవీ ఒక హర్రర్ కామెడీ మూవీ. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ నుంచి స్టార్ట్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాలయ్య గారి డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ ఈ రోజు రిలీజ్ అయింది. అండ్ రీసెంట్లీ వచ్చిన న్యూస్ ప్రకారం ఈ డాకు మహారాజ్ మూవీలో 3 యంగ్ యాక్టర్స్ క్యామియోస్ ఉండబోతున్నాయంట. మరి ఆ యాక్టర్స్ ఎవరు ఏంటి అనేది ఎటువంటి క్లారిటీ లేదు. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిషబ్ శెట్టి గారి నెక్స్ట్ మూవీస్ లైనప్ కి సంబంధించి ఒక న్యూస్ వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇయర్ October 2 కి కాంతారా చాప్టర్ 1 మూవీ రిలీజ్ కాబోతుంది. అండ్ రిషబ్ శెట్టి ప్రశాంత్ వర్మ గారి జై హనుమాన్ మూవీలో హనుమాన్ క్యారెక్టర్ కూడా ప్లే చేస్తున్నారు. అండ్ తర్వాత ఆకాశవాణి మూవీ డైరెక్టర్ అయిన అశ్విన్ గంగరాజ్ గారితో ఒక హెవీ పీరియడ్ యాక్షన్ డ్రామా మూవీ చేయబోతున్నారు. అండ్ దాని తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ లో నటిస్తున్నారు. ఈ మూవీ 21st January 2027 కి రిలీజ్ కాబోతుంది. అండ్ ఇది రిషబ్ శెట్టి గారి ప్రెసెంట్ లైనప్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దసరా మూవీ డైరెక్టర్ అయిన శ్రీకాంత్ ఓడెలా గారు చిరంజీవి గారితో ఒక మూవీ చేయబోతున్నారు అని కన్ఫర్మ్ అయింది. అండ్ రీసెంట్లీ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అండ్ ఈ మూవీలో చిరంజీవి గారు చాలా వైలెంట్ గా కనిపించబోతున్నారంట. నేనైతే ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే చిరంజీవి గారిని ఫుల్ మాస్ రోల్ లో చూసి చాలా రోజులైపోయింది. సో చూడాలి మరి శ్రీకాంత్ ఓడెలా గారు చిరంజీవి గారిని ఏ విధంగా ప్రెజెంట్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాలకృష్ణ గారి కొడుకైన మోక్షజ్ఞ తేజ గారి ఫస్ట్ మూవీ ప్రశాంత్ వర్మ గారితో ఉండబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది కదా. ప్రెజెంట్ అయితే ఈ మూవీ షెల్వ్ అయిపోయినట్టు కొన్ని న్యూస్లు అయితే వినిపిస్తున్నాయి. అండ్ ఇంకొక న్యూస్ ఏంటి అంటే బాలకృష్ణ గారి ఆదిత్య 369 మూవీకి సీక్వెల్ కూడా రాబోతుందంట. అండ్ ఆ మూవీ నేమ్ వచ్చేసి ఆదిత్య 999 మ్యాక్స్. అండ్ ఈ సీక్వెల్ మూవీలో మోక్షజ్ఞ తేజ్ గారికి ఒక చిన్న రోల్ ఉండబోతుంది అని ప్రీవియస్లీ కొన్ని న్యూస్లు అయితే వచ్చాయి. అండ్ ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటి అంటే ఈ సీక్వెల్ మూవీలో మోక్షజ్ఞ తేజ గారిని మెయిన్ లీడ్ గా తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ మూవీని బాలకృష్ణ గారే డైరెక్ట్ చేయబోతున్నారంట. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ లో పాల్గొన్నట్టు మేకర్స్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ మూవీ అనుకున్నట్టే March 28 కి రిలీజ్ కాబోతుంది అని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇంకోవైపు ఓజీ మూవీ టీం థాయిలాండ్ లో మూవీ షూటింగ్ కోసం లొకేషన్స్ అయితే చూస్తున్నారంట. అండ్ ఈ ఓజీ మూవీ షూటింగ్ కి కేవలం ఒకే ఒక్క షెడ్యూల్ అనేది బ్యాలెన్స్ ఉందంట. అండ్ ఈ షెడ్యూల్ అనేది 20 days పాటు జరుగుతుందంట. సో పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు షూటింగ్ అండ్ పాలిటిక్స్ నుంచి కొంచెం ఫ్రీ అయితే ఈ మూవీ యొక్క షూటింగ్ లో జాయిన్ అవుతారు. యాక్చువల్లీ నాకు హరిహర వీరమల్లు మూవీ కంటే ఓజీ మూవీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ఆ మూవీ కోసమే నేను ఎక్కువగా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే సాహో మూవీ చూసిన తర్వాత సుజిత్ గారి మీద నాకు నమ్మకం వచ్చింది. ఆయన చాలా టాలెంటెడ్ డైరెక్టర్ అని. అండ్ సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. సో ఒక ఫ్యాన్ బాయ్ మూవీ తీస్తే ఎలా ఉండబోతుందో ఓజీ మూవీతో మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. అందుకే ఈ మూవీ కోసం నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. మరి మీరు ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో లేదో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది గైస్ ఇవాల్టి అప్డేట్స్ వీడియో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ వీడియోస్ కోసం నా మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో నెక్స్ట్ వీక్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.